ఇక ముఖ్యమంత్రి గారు ఇంకో మాట అంటారు, ఆ మీటింగ్ లో మేము 4 విజయాలు సాధించినామని చెప్తున్నారు. ఒకటి, టెలిమెట్రీకి సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ మేము ఇన్స్టాల్ చేస్తామన్నారు. అందులో కొత్తదనం ఏం లేదు. ఫేజ్ 1 ఎప్పుడో స్టార్ట్ అయింది, ఇది ఫేజ్ 2. అందులో విషయమే లేదు. ఆయన దాన్ని విజయంగా చెప్తా ఉన్నాడు. ఇక్కడ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు విజయవాడలో పెట్టాలని కొత్తగా నిర్ణయం అయిందని చెప్తున్నారు. అందులో కూడా కొత్త నిర్ణయం ఏం లేదు, అది విభజన చట్టంలో ఉన్నటువంటి హామీయే. గోదావరి మేనేజ్మెంట్ బోర్డు హైదరాబాద్ లో ఉంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆంధ్రాలో ఉంటుంది. అందులో పెద్ద విషయం ఏం లేదు. ఇక శ్రీశైలం రిపేర్లు, మన భూభాగంలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ ని మనం రిపేర్ చేయాలి, వాళ్ళ భూభాగంలో ఉన్నటువంటి శ్రీశైలంను వాళ్ళు రిపేర్ చేయాలి. అది కూడా విభజన చట్టంలో ఉన్నటువంటిది. ఇక 4వది ఆఫీసర్స్ కమిటీ, ఇది కూడా కొత్త విషయం. ఇది వరకు కూడా ఇదే నదుల అనుసంధానం విషయం జరిగినప్పుడు ఇప్పుడు కూడా ఆఫీసర్స్ కమిటీ వేసారు. ఇప్పుడు ఆఫీసర్స్ కమిటీలో తెలంగాణ అంశాలన్నిటితో పాటు తెలంగాణకు తీవ్రంగా నష్టం చేసేటటువంటి వనకచెర్లను కూడా యాడ్ చేసిండ్రు. అది ఈయన అక్కడ దగ్గరుండి కూర్చొని చూసి సంతకం పెట్టి ఇక్కడికి వచ్చింది. అదొకటే కొత్తదనం, అదొకటే ఆయన సాధించుకొచ్చిన విజయం.